నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరూ ట్విన్స్ అని చెప్పినా కూడా అందరూ నమ్మేస్తారేమో. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానం కానీ, వీళ్ళ యొక్క పనితీరు కానీ, వీళ్ళు మసులుకోవడం కానీ, నడవడిక విధానం కూడా అన్ని సిమిలర్గా ఉంటాయి. పైపెచ్చు విజయమ్మ గారు రిలీజ్ చేసిన లేఖల్లో ఏదైతే సరస్వతి పవర్కి సంబంధించి షర్మిలమ్మ గారికి అన్యాయం చేశారన్నారో అలాంటి వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ అన్నిట్లో కూడా విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా ఏదీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంతకు మించి ట్విన్స్గా ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి సమక్షంలోనే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇలా చెప్పారని ఆవిడ లేఖల్లో కూడా చెప్పారు. బట్ విజయసాయి రెడ్డి గారు అంతటి ఇదిగా అంటే అవిభక్త కవల్లో అనొచ్చాము వీళ్ళిద్దరిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే 13 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉండి ఆయన మీద కేసులు, మనీ లాండరింగ్ కేసులు కానీ, లేదా సూట్ కేస్ కంపెనీల కేసు వ్యవహారం కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా A1గా అక్యూజ్డ్ 1గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్యూజ్డ్ 2గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. సో అంతగా ఉన్న విజయసాయి రెడ్డి గారు గత సంవత్సరం ఎందుకో రాజీనామా చేశారు. దేనికి? రాజ్యసభ సభ్యత్వానికి, వైకాపా సభ్యత్వానికి. చేస్తూనే చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా నేను ఇంకా రాజకీయాల్లోకి ఉండను, వ్యవసాయం చేసుకుంటాను, విదేశాలకు వెళ్ళిపోతాను, ఇలాగ రకరకాలుగా వినిపించాయి. అలా మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు గారితో నాకు విభేదాలు లేవు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ వైదొలిగారు. సో వైదొలిగిన వాళ్ళు నిజంగా వ్యవసాయం చేసుకుంటారా? ఎందుకు చేసుకుంటారు సార్? రాజకీయం అనేది ఒక పులి సవారీ. ఒకసారి ఎక్కిన తర్వాత అయితే పులికి బలి అవ్వాలి తప్ప సవారీ మాత్రం మానరు. అటువంటి వ్యక్తి ఎంత అమాయకంగా, ఎంత చాకచక్యంగా బయటకు వచ్చేస్తారా? మరోవైపు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే నడుస్తుందో, ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్టు చేశారు, సుమారుగా 300 సాక్షుల్ని విచారించారు. ఇవన్నీ వ్యవహారాలన్నీ చూస్తే విజయసాయి రెడ్డి గారు కూడా అక్కడ పిలిపించబడ్డారు, మాట్లాడారు. బట్ ఆయన చెప్పేదేంటి? నా హైదరాబాద్లో కానీ, ఇక్కడ విజయవాడలో కానీ, నా ఇంటిలోనే, నా సమక్షంలోనే ఈ కల్తీ మద్యం సంబంధించి ఏదైతే డిస్కషన్స్ జరిగాయో, బట్ నాకు ప్రమేయం లేదు అంటే ఎట్లా ఉందంటే, వెనకటి ఒక సినిమాలో ఒక కామెడీ ఏంటంటే, ఒక వ్యక్తికి చదువు రానోడు లెటర్ ఇస్తాడు, బాబు ఈ లెటర్ చదువు అని. చదువుతుంటే అమ్మో నువ్వు చదివినప్పుడు నువ్వు వినేస్తావు అని చెప్పి ఆ చదువుతున్న వ్యక్తి చెవులు మోస్తాడు, ఇప్పుడు చదువు అని. అంటే చదివినోడికి ఏముందో వాడికి అర్థం అవుదా? చెవులు మూస్తే వాడికి తెలియదా? అలాగా విజయసాయి రెడ్డి గారు నా కళ్ళెదుటే జరిగాయి కానీ నాకు అంత ప్రమేయం లేదు అన్నాడు ఆయన. దానికి మరి సిట్ అధికారులు ఒప్పుకున్నారా, లేదా వెనకైనా పెద్ద హస్తం ఉందా అనేది తెలియదు. ఇదిలా ఉంటే విజయసాయి రెడ్డి గారు ఏంటి అసలు నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఎందుకు బయటకు వెళ్ళిపోయారు అని వైసీపీ శ్రేణులకు చాలామంది అవాక్కయ్యారు. మరికొంతమంది నెంబర్ 2 కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టే, ఆయన్ని పొమ్మల్లేక పొగబట్టారు కాబట్టే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారని వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఆయన 19 వరకు యాక్టివ్గా ఉండడం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది, ఆయన యాక్టివ్ తగ్గిన తర్వాత గవర్నమెంట్ పోయింది అనేది కూడా చాలామంది శ్రేణుల్లో ఈ అభిప్రాయం ఉంది. మేబీ అది కాస్త సజ్జల గారు లాంటి వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ లేక, నమ్మకం లేక వచ్చిన వార్త అనుకుందాం కాసేపు. మరి ఈయన మద్యం సంబంధించి రాజకసిరెడ్డి అంతా నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అని అనడం ఏంటి? అంటే ఈయన పార్టీని వీడుతున్నట్టు వీడి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా బయట నుంచి అండదండలు అందిస్తూ, అన్ని రకాలుగా కాపాడుతూ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవం అయితే అయ్యుండొచ్చు. కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరితో పాటు ఉంటూ వాళ్ళ లావాదేవీలు చూసుకుంటూ వాళ్ళ బిజినెస్లన్నీ చూసుకుంటున్న వ్యక్తి సడన్గా బయటకు ఎందుకు వచ్చేస్తే యువతల వ్యక్తులు వదులుకుంటారా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన్ని దారుణంగా విమర్శించిన దాఖలాలు లేవు, వైకాపా వాళ్ళు కూడా ఆయన్ని విమర్శించిన దాఖలాలు లేవు, విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాహాటంగా విమర్శించిన దాఖలాలు లేవు. అంటే వీళ్ళు అనుకోనే ముందే బయటికి వెళ్ళారా, లేదా ఇది రాజకీయంలోకి ఇది ఎత్తుగడ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వైకాపా శ్రేణులు ఎప్పటికప్పుడు ఉత్తేజపరచడానికి కూడా ఈయన ఎక్స్ వేదికగా కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు విజయసాయిరెడ్డి గారు ఎక్స్ వేదికగా ఈ కామెంట్స్ చేయడానికి ఎందుకు అంటే వైకాపా శ్రేణుల్ని ఉత్సాహపరచడానికే, లేదా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎప్పటికైనా వైకాపాలోకి వస్తారు అని తెలియజేయడానికే అనేలాగా ఇక్కడ ఎక్కువగా చర్చ వినిపిస్తోంది. పైపెచ్చు విజయసాయిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎక్స్లో పోస్ట్ చేశారు. అయ్యా ఇవన్నీ బాగున్నాయి, నెక్స్ట్ ఎన్నికలు 2029 అంటే 2026లో ఉన్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అయితే ఈసారి ఎన్నికలు నిర్వహిస్తే ముందస్తు ఎన్నికలకు వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా అందరికీ బాగుంటుంది అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి తోడ్పాటు ఇచ్చే విధంగా ఆయన ఒక కామెంట్ చేశాడు. అంటే ముందస్తు ఎన్నికలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారని. అంటే ఎందుకు వైకాపా శ్రేణుల్ని ఉత్సాహపరిచేలాగా ఈయన బయటకు వచ్చినా కూడా కామెంట్స్ చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇక్కడ అర్థం అవ్వాలి కదా. సో ఈయన బలమైన స్కెచ్తోనే బయటికి వెళ్ళారు, ఏ సత్సంబంధాలు లేవు అన్నట్టుగానే అన్నీ తానే నడిపిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో విజయసాయిరెడ్డి గారు ముందుగా ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల వచ్చే లబ్ధి ఏంటో కూడా ఇప్పటి నుంచే స్కెచ్ వేసి ఆలోచిస్తూ ఉంటాం. మరోవైపు విజయసాయిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే త్వరలో నేను మీడియా ఛానల్ని పెట్టబోతున్నాను, దానికి బలమైన కారణం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. అంటే ఆయన కొత్త పార్టీ పెడతారనే, లేదా ఉన్న పార్టీని చీలికలుగా చేస్తారనే, లేదంటే వైకాపాల్ని ప్రక్షాళన చేయాలని చాలామంది కోరుకుంటున్నట్టుగా ప్రక్షాళన చేసే దిశగా ఈయన బయటికి వెళ్ళి అంత సమస్యలు తెలుసుకొని సాహో సినిమాలో ప్రభాస్ గారిలాగా ఒక సైనికుడిలాగా వెళ్ళి అన్ని సమస్యలు షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడా అంటే అవునని అనిపిస్తోంది. ఎందుకు విజయసాయిరెడ్డి గారి ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తున్నారు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే బయట ఉంటూనే విడిపోయి కలిసి ఉన్నారు అనేది ఒక అభిప్రాయం. చూడండి, చాలామంది కుటుంబం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎవరు దాన్ని వాళ్ళు చూసుకొని రకరకాల కాపురాలు పెట్టేశాక మరలా అందరూ నెలకోసారో సంక్రాంతికోసారో కలుసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది. అలాగా ఈయన బయటికి వెళ్ళానని చెప్తూనే కలిసే ఉంటున్నారు, ఆ కుటుంబంతోనే ఉంటున్నారు. వైకాపా శ్రేణులు ఉత్తేజపరచడానికి, అప్పుడప్పుడు వాళ్ళని ఉత్సాహంలో పెట్టడానికే ఈయన ఎక్స్లో పోస్ట్ చేయడము, అక్కడ కూటమితో సత్సంబంధాలు నిలుపుతూనే అన్ని విషయాలు లాగడము, అలాగే ఢిల్లీలో భయంకర స్థాయిలో లాబింగ్ చేసే దిశగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు అనేది చాలామంది అభిప్రాయం. వాస్తవం అయితే అయిండొచ్చు, ఇది ఒక రాజకీయ ఎత్తుగాడు. ఎందుకంటే మంచి ఆడిటరు, మంచి లాయరు, ఆ తర్వాత మంచి రాజకీయవేత్త అయిన విజయసాయిరెడ్డి గారు సడన్గా నాకు ఇది వద్దు, నేను చేయలేనంటే ఎవడైనా ఉండగలడా అండి? రోజు అన్నం తినేవాడు ఒక సడన్గా నేను ఇంక నుంచి అన్నం తిన్ను, ఓన్లీ టిఫినే చేస్తా అంటే ఉండగలడా? కంపల్సరీగా కొద్దిగా అన్నం తినాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు చేసే వ్యాఖ్యలు కానీ, విజయసాయిరెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేసే విషయాల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బట్ చాలామంది తెలిసింది ఏంటంటే ఈయన బయటికి వెళ్ళినట్టే అలా వెళ్ళారు. మేబీ ఆయన మీద ఏటుగా ఉన్నాడు కాబట్టి ఆ కేసులు తప్పించుకోవడానికో అవి కొన్ని షార్ట్అవుట్ చేసుకోవడానికో వెళ్ళినట్టుగా ఉన్నాడు తప్ప పూర్తి స్థాయిలో వెళ్ళిపోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అవిభక్త కవల లాంటి వారు అనేది అందరికీ తెలిసిన సత్యం. సో ఇప్పుడు ఈయన శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి మెల్లమెల్లగా పట్టు సాధించడం కోసమే ఎక్స్లో ఇటువంటి పోస్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది.